హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పూరీలు అండి. 10 రోజులైనా ఉండి పూరీలు ఇవి. టూర్ అది వెళ్ళినప్పుడు బాగుంటాయండి. ముందుగా పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మిక్సీ చేసుకున్న ముద్ద పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లో మనం శనగపిండి 1 కప్పు శనగపిండి వేసుకున్నాను. అందులోనే మనం మిక్సీ చేసిన పచ్చిమిరపకాయల కారం కూడా అందులో వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఇంకా టేస్ట్కి తగ్గ కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలాగ చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇలా చపాతీలా ముద్దలా కలుపుకొని పక్కన చిన్న చిన్న వండలా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. బాల్స్ చేసుకొని అలాగే మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదండి, చపాతీ పిండి కలుపుకొని ఈ చపాతీ పిండి మధ్యలో ఈ స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలండి. చపాతీ పిండికి మనం స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలి. అదే పూరీ పిండి అండి. పూరీకి మనం పూరీ పిండి కలుపుకుంటాం కదా, అందులోనే ఇలాగ మనం ఆ బాల్స్ ఇందులో పెట్టుకొని ఇలా పూరీలా చేసుకోవాలండి. బాల్స్లా పెట్టేసుకొని ఇలా పూరీలా చేసుకొని నేను పూరీలు అవి ఎక్కువ చేస్తున్నప్పుడు ఇలా పుస్తకాల్లో పెట్టేస్తానండి. పుస్తకాలు ఆ పేపర్లు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందని ఇలా వేసుకుంటాను. వేసుకొని ఒకసారి నూనె పెట్టుకొని వేయించేసుకోవచ్చు మనం. ఇలాగా ఇది ఒక చిన్న టిప్ అండి మీకు. పుస్తకాలైనా కాగితాలైనా పేపర్లైనా ఏమైనా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇలా నూనె మరిగాక ఈ పూరిని అటు ఇటు వేయించుకోండి. వేయించుకుంటే చాలా బాగుంటుందండి. కారంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి 10 రోజులు 6 రోజుల వరకు ఉంటాయండి. మనం ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళడానికి టిఫిన్ కింద చేసుకొని పట్టుకెళ్ళొచ్చండి మనం. అంతేనండి, ఎంత టేస్టీ అయినా బేసన్ పూరి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ.